మీ ముందు నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో అతి ప్రధానంగా చాలా కాలంగా రైతుల పెట్టుబడి గురించి తీసుకున్న రుణం మాఫీ చేయాలి అనేది కాంగ్రెస్ పార్టీ అధికారానికి రాకముందే వరంగల్ డిక్లరేషన్లో హామీలలో మొదటి అంశం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏకకాలంలో 2 లక్షల రైతుల రుణమాఫీ. ఇది నిన్న మంత్రివర్గం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన నిర్ణయం తీసుకొని ప్రకటించడం ఇది గొప్ప సాహసోపేతమైన నిర్ణయంగా రైతుల పక్షాన కిసాన్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సాహసోపేతమైన నిర్ణయం ఎందుకంటున్నామంటే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అప్పటికి రాష్ట్రం రుణం 72,658 కోట్లు మాత్రమే. తర్వాత దయచేసి నేను కొద్దిగా వివరంగా రాయమని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. 72,658 కోట్లు. ఇది టిఆర్ఎస్ బీఆర్ఎస్ పరిపాలనలో ఇది వాళ్ళు అధికారానికి కోల్పోయేటప్పటికీ 6,71,757 కోట్లు. ఎఫ్ఆర్బిఎం ద్వారా తీసుకున్నది 3,89,673 కోట్ల రూపాయలు. 3,89,673 కోట్లు ప్రభుత్వం గ్యారంటీ లోన్స్ కింద రేజ్ చేసింది. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి తీసుకున్న లోన్లు 1,27,208 కోట్లు. అది కాకుండా 95,462 కోట్లు, 59,414 కోట్లు, ఈ రెండు పద్దులు కూడా ప్రభుత్వం వివిధ పద్ధతుల ద్వారా గ్యారంటీ ఇచ్చి తీసుకున్న అప్పులు. ఇవన్నీ కూడా మొత్తం కలిపితే వాళ్ళ అధికారం కోల్పోయేటప్పటికీ 6,71,757 కోట్ల రూపాయలు. మేము అధికారానికి రాకముందే ప్రజలు అది సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, వ్యవసాయం కానీ, రైతులు కానీ, రైతు కూలీలు కానీ అందరి సంక్షేమం దృష్టిలో పెట్టుకొని, ఒకరేమిటి నిరుద్యోగ యువకులు కానీ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మేము సమగ్రమైన మేనిఫెస్టో ప్రజల ముందు పెట్టినాం. జాతీయ కాంగ్రెస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టో కానీ, రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన మేనిఫెస్టో కానీ ఈ రెండిట్లలో కూడా వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇది ఇట్లా ఉంటే అందుకే మేము అధికారం చేపట్టేటప్పటికీ ఖజానా ఖాళీ అయిపోయింది. ప్రజలు ఇంకా పన్నుల భారం మోసే పరిస్థితిలో లేరు. అందువల్ల జాతీయ కాంగ్రెస్ పార్టీ హామీల మేరకు కానీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో మేరకు కానీ ప్రజలు మా పైన విశ్వాసం ఉంచి, మరీ ప్రత్యేకంగా రైతాంగం మా పైన భరోసా ఉంచి ఓట్లేసిండ్రు. 2 అంశాలపైన, ఒక పక్కన అప్పుల పాలైనరు, రెండవ పక్కన ధరణి అనే వ్యవస్థ ద్వారా దాదాపుగా 23 లక్షల ఎకరాల భూమి వాళ్లకు హక్కు రాకపోవడం వల్ల అటు ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు రాలేదు, బ్యాంకుకు పోతే అప్పు తీసుకోవడానికి వీల్లేదు,
అవసరానికి అమ్ముకోవడానికి వీల్లేదు. 6 ఏళ్ళు ఈ విధంగా రైతాంగం అంతా కూడా ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాలలో ప్రతిపక్షం అప్పటికే రాజకీయం చేస్తూ ఉంది. అందుకే ఎక్కడి దాకా ముఖ్యమంత్రి గారు మాట్లాడిందంటే దైవ సాక్షిగా కూడా మాట్లాడడం జరిగింది. అంటే మనం దైవాన్ని నమ్ముతాం కాబట్టి ఆ రకం కూడా ప్రజలకి హామీ ఇవ్వడం, ఇదంతా కూడా ప్రతిపక్ష పార్టీల వారా రైతులని తప్పుదో పట్టించే పరిస్థితులలో ఆ మాటకు కూడా వెళ్ళడం జరిగింది. ఇంత ఆర్థికమైన పరిస్థితులు, రోజువారీ కార్యక్రమం జరగాలి, సంక్షేమానికి 6 గ్యారంటీలు అమలు కావాలి, అన్నీ జరుపుకుంటూ, అది మరీ ముఖ్యంగా మీ అందరూ బాగా చూసినారు, వర్షాలు లేక గ్రౌండ్ వాటర్ తగ్గిపోయి అనేకమైన ఇబ్బందులు ఈ కాలంలోనే వచ్చింది. మేము అధికారానికి వచ్చిన తర్వాత ఒక పక్కన పార్లమెంట్ ఎన్నికలు, ఇంకొక పక్కన ఎన్నికల కోడ్, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మేము ఎవరు కూడా ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా మేము హామీ ఇచ్చిన మేరకే నిన్న తీసుకున్న నిర్ణయాన్ని మేము అందుకే సాహసోపేతమైన నిర్ణయంగా మేము మీ ద్వారా ప్రజానీకానికి చెప్పదలుచుకున్నాం. అయితే ఒక్కసారి మనం వెనుకకు తిరిగి చూస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ కానీ 2014 నుంచి 23 వరకు అధికారంలో ఉన్నారు. 2 దఫాలు ప్రజలకి రైతాంగానికి రుణమాఫీ చేస్తామన్నారు. మొదటి దఫాలో 16,144 కోట్ల రూపాయలు ఆ విధంగా అంచెలంచెలుగా ఒక్కసారిగా సుమా. నిన్న జరిగిందైతే ఒకేసారి రుణమాఫీ అనే మాట చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ సమావేశం తర్వాత చెప్పిండ్రు, ఏకకాలంలో అనేది. ఇది మొదటి దఫా ఇచ్చింది కూడా అంచెల వారీగా ఇచ్చిండ్రు. రెండవ దఫా ఇచ్చింది 11,900 కోట్లు. ఇవి 2 కలిపితే 28,000 కోట్ల రూపాయలు ఆ 10 సంవత్సరాల కాలంలో ఇచ్చిన రుణమాఫీ అంచెలంచెలుగా ఇచ్చింది. వాస్తవానికి వాళ్ళు ఆ రకంగా చేసినప్పుడు రుణ విముక్తులు కావాలి. బ్యాంకులు ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టొద్దు. మళ్ళా తిరిగి బ్యాంకుకు పోతే అప్పు దొరికే పరిస్థితి ఏర్పడాలి. కానీ మీరు 28 కోట్ల రూపాయలు ఏమిచ్చినా కూడా అంచెలంచెలుగా ఇవ్వడం వల్ల ఆ 10 సంవత్సరాలలో ఇంట్రెస్ట్ పెరుగుతానే ఉంది. రెండవది, అనేక మంది రైతులు మా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ళ అప్పులు అట్లుంటే ధాన్యం కొనుగోలు డబ్బులు బ్యాంకులో పడితే కూడా అప్పు కింద పెట్టుకున్నారు, లేకపోతే రైతు బంధు డబ్బు పడితే కూడా అప్పు కింద పెట్టుకున్నారు. ఇట్లాంటి దుర్భరమైన పరిస్థితులలో టీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో రైతాంగం అప్పుల భారం తీర్చలేక ఇబ్బంది పడి ఎంతోమంది రైతాంగం ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా మనం చూసినాం. వారి విధానం వల్ల రైతులు చాలా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డారు. ఇంకొక మాట, కాంగ్రెస్ పార్టీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎప్పుడెప్పుడు అధికారానికి వస్తే అప్పుడప్పుడు రైతాంగానికి ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పడానికి 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది. కేంద్రంలో కూడా అధికారంలో ఉన్నాం. అప్పుడు బాగా రైతాంగం అప్పుల పాలై ఇబ్బందులలో పడతా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి మంత్రివర్గం మన్మోహన్ సింగ్ గారిని, సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని రిక్వెస్ట్ చేస్తే కొన్ని నిబంధనలు ఉన్నా, కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక నిబంధనలు ఉన్నా కూడా వాటిని పక్కన పెట్టి మేము ఏదైతే రైతాంగానికి హామీ ఇచ్చినామో దాన్ని అమలు చేయడానికి మేము అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని
మన్మోహన్ సింగ్ గారి, సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, మంత్రివర్గాన్ని అడిగితే మా మాటను మన్నించి అప్పుల మాఫీ సమిష్టి రాష్ట్రం, అప్పుడు మీ రాష్ట్రం మన రాష్ట్రం అడిగితే దానికి మన్మోహన్ సింగ్ గారు దేశం మొత్తం మీద అమలు చేశారు. ఇది చరిత్ర, ఇది వాస్తవం. ఆనాడు అప్పులు దాదాపుగా రాష్ట్రంలో 11,000 కోట్ల రూపాయల అప్పుల మాఫీ అయితే దేశంలో 80,000 కోట్ల రూపాయలు అప్పుల మాఫీ జరిగింది. ఇది చరిత్ర, ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. అందుకే వెనకటి మాటలు కూడా ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలని అందుకే నేను వెనకటి మాటలు చెప్తున్నా. ఇది ఏమైనా ఇంకా కొన్ని ఇందాక కొందరు పాత్రికేయ మిత్రులు నేను లోపల మాట్లాడేటప్పుడు కొంత మాకు తెలియని విషయాలు కూడా మా దృష్టికి తీసుకొచ్చిండ్రు. కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. అంటే ఆనాడు కొంతమందికి దొరకక ఇబ్బంది పడ్డాయి. మేము తప్పకుండా మేమిప్పుడు ప్రకటన చేసినవి 2 లక్షలు ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు వర్తిస్తాయనేది దాదాపుగా తొలి అంచనా ప్రకారంగా 31,000 కోట్ల రూపాయలు అయితే ఎక్కడైనా ఏమైనా నిజంగానే వాస్తవంగా ప్రైవేట్ అప్పులు కాకుండా బ్యాంకుల నుంచి రైతు తన హక్కు పుస్తకం కనుక బ్యాంకులలో పెట్టి నిజంగానే తీసుకొని ఉంటే, నేను ఎందుకు ఈ మాట అదనంగా మనవి చేస్తూ ఉన్నానంటే నా దృష్టికి 1-2 మాటలు మీరే పాత్రికేయ సోదరులు నాకు చెప్పడం జరిగింది. నేను అన్వేష్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారికి కలిసి మాకు వచ్చే ఫీడ్బ్యాక్ను కూడా వారికి చెప్తాం. అయితే నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా కూడా వ్యవసాయ రంగానికి ఇందిరాగాంధీ సమయం నుంచి కూడా వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చింది. ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేసింది. సోనియా గాంధీ గారు వచ్చిన తర్వాత భూసేకరణ చట్టం తెచ్చింది. ఎప్పుడు రైతాంగము, వ్యవసాయము, వ్యవసాయ కూలీల విషయంలో ఉపాధి హామీ పథకం తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే. అందువల్ల దారి తెన్ను లేదు, ఒక విధానం లేదు, ఒక పాలసీ లేదు. ఏమైనా కుర్చీని కాపాడుకోవడం, కుర్చీ ఏ విధంగా హస్తగతం చేసుకోవడం, ఇవి రెండే పెట్టుకున్నారు 10 ఏళ్ల కాలంలో. అందువల్ల ఆ 10 ఏళ్ల కాలంలో ఇబ్బంది పడ్డ రైతాంగం అంతా కూడా బాగా విసిగి వేసారి మొన్న కాంగ్రెస్ పార్టీకి రైతాంగం అంతా ఓట్లేసిండ్రు. వాళ్ళందరికీ కూడా జాతీయ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ పక్షాన రైతాంగం పక్షాన ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరితో ఒకటి మనవి చేస్తూ ఉన్నాం. రాజకీయాలు చాలా దేన్ని రాజకీయం చేయాలి, దేన్ని రాజకీయంగా మాట్లాడాలి అనే తేడా లేకుండా ప్రతి అంశాన్ని కూడా రాజకీయం చేసి మాట్లాడుతున్నారు. ఇది మంచిది కాదు సుమా. మీరు చేసిన నిర్వాహకం అంతా ఇంత కాదు. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కూడా తక్కువ చేయలే. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కూడా వ్యవసాయాన్ని వెనుకకు నెట్టేయడానికి 3 నల్ల చట్టాలు తీసుకొచ్చింది. ఇప్పటికీ దేశంలో ఉన్న రైతాంగం అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ కథలు చెప్పాలంటే మళ్ళొకసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసింది 10 సంవత్సరాలలో, మళ్ళీ ఏం పెట్టింది అనేది మరొకసారి మాట్లాడతాం. కానీ ఇది రాష్ట్రానికి సంబంధించిన అంశం కాబట్టి దయచేసి నేను ఇందాక చెప్పిన అంకెలు కానీ లేకపోతే మేము సాహసోపేతమైన నిర్ణయం ఎందుకన్నామో ఈ విషయాన్ని మీరు బాగా, పత్రికలు అంటే మాకు బాగా విశ్వాసం, మీడియా అంటే మాకు బాగా విశ్వాసం. అందువల్లనే మీ వల్లనే కింది స్థాయి వరకు రైతాంగానికి సమాచారం పోతుంది. కాబట్టి మీ పత్రిక ద్వారా హామీ ఇవ్వమని మీ అందరితో మనవి చేస్తూ ఉన్నా. ఓకేనా? మీడియా మిత్రులందరికీ నమస్కారం.
పెద్దలు కోదండరెడ్డి గారు చాలా విషయాలు చెప్పిండు. నిన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఇది చారిత్రాత్మకమైన నిర్ణయం. దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఎవ్వరు కూడా ధైర్యం చేయనటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి సహచార మంత్రివర్గం అంతా కూడా కలిసి తెలంగాణ వ్యాప్తంగా రైతుల్ని ఆదుకోవడం కోసం రైతులకు ఉన్నటువంటి అప్పులు 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలని, పంట రుణాలని ఏకకాలంలో మాఫీ చేస్తామని చెప్పేసి నిర్ణయం చేసుకున్నందుకు తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ తెలంగాణ రైతాంగం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి వారి మంత్రివర్గానికి రైతాంగం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో గతంలో టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండోసారి ఎలక్షన్లో రుణమాఫీ చెప్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి అధికారంలో ఉన్న 5 సంవత్సరాలలో రైతులకు సంబంధించినటువంటి ₹1,00,000 రుణమాఫీని 6 దఫాలుగా చేసి రైతులకు వడ్డీకి నిండకుండా వడ్డీలు పెరిగేటట్లుగా చేసి రైతుల్ని హింసించినటువంటి పార్టీ, అప్పుల పాలు చేసినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ. రెండో టర్మ్లో కూడా రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పేసి రుణమాఫీ చేయకుండానే ఎన్నికల ముందు కేవలం 25,934 కోట్లున్న రుణాన్ని కేవలం 11,909 కోట్లు మాత్రమే మాఫీ చేసి రైతులకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా అట్లనే పెట్టి రైతుల్ని అప్పుల పాలు చేసినటువంటి చరిత్ర టిఆర్ఎస్ పార్టీది. ఈ రాష్ట్రంలో మరో బై ఎలక్షన్ రాబోతా ఉన్నది. హరీష్ రావు గారు ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు 2 లక్షల రుణమాఫీ 15 ఆగస్టులో మాఫీ చేస్తా అని చెప్తే నేను రాజీనామా చేస్తానని మాట్లాడిండు. ఇప్పుడు పెట్టుకో హరీష్ రావు, స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా పత్రాన్ని రెడీ పెట్టుకో. ఎందుకంటే గతంలో పెట్రోల్ పోసుకొని అగ్గిపట్టెకు ఎత్తినట్లు కాకుండా ఇవాళ ఏదైతే స్పీకర్ ఫార్మాట్ ఉందో ఆ ఫార్మాట్ రెడీ చేసి పెట్టుకోవాలని చెప్పేసి హరీష్ రావు చెప్తా ఉన్నాం. ఏనాడు కూడా రైతులను ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు. కేవలం కమిషన్లకే పరిమితమై కేసీఆర్ కుటుంబం అంతా కూడా కమిషన్లకే పరిమితమై రాష్ట్ర రైతాంగాన్ని నిర్వీర్యం చేసి అప్లపాలు చేసి రైతుల్ని ముంచినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా దేశవ్యాప్తంగా 73,000 కోట్లు రైతుల రుణాన్ని మాఫీ చేసి మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకకాలంలో అంటే ప్రభుత్వానికి ఎంత ఆర్థిక ఇబ్బందులున్నా ఎంత కష్టమైన నష్టమైనా ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలి, రాష్ట్ర రైతులకు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో ప్రధానంగా వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మాఫీ చేయాలని చెప్పేసి ఇవాళ ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని 2 లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి పంట రుణాలన్నీ ఏకకాలంలో మాఫీ చేస్తామని చెప్పడం అనేది ఇది గొప్ప విషయం. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. కానీ బీఆర్ఎస్ పార్టీ రైతుల ఆత్మహత్యలు చేసుకున్న పట్టించుకోలేదు, పంటల కొనుగోలు విపరీతమైన దోపిడీ, రైతులకు సబ్సిడీలు ఇవ్వలేదు, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తరుగు లేకుండా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి 3 రోజుల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు వేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆనాడు ఎక్కడ చూసిన ఆత్మహత్యలే, ఏ ఒక్క రైతును కూడా పరామర్శించలేరు, ఏ ఒక్క రైతుకు కూడా పరిహారం ఇచ్చినటువంటి పాపన పోలేదు. ఇవాళ 8 నెలలు కేవలం 8 నెలలైంది అధికారానికి వచ్చి, 8 నెలల 3 నెలలు ఎలక్షన్ కూడిపోయింది అంటే ఇంకా 5 నెలలే. 5 నెలల లోపు ఇవాళ మాఫీ చేస్తామని చెప్పేసి ఒక నిర్ణయం చేసి రాష్ట్ర కేబినెట్ ఆమోదం పొందిందంటే ఇది చరిత్రలో ఎక్కడ లేకుండా ఈ చరిత్రలో గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా నిలిచిపోతుందని చెప్పి చెప్తా ఉన్నాం. అందుకనే హరీష్ రావుకు మరొకసారి చెప్తా ఉన్నాం, నువ్వు ఏనాడైతే రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అని చెప్పినావో ఇవాళ స్పీకర్ ఫార్మాట్ లో రెడీ పెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కిసాన్ కాంగ్రెస్ ఆయనకు గుర్తు చేస్తా ఉన్నది. అట్లాగే రాష్ట్ర రైతాంగానికి పూర్తిగా
ఈ రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడింది కాబట్టి 2 లక్షల రుణమాఫీ చేయబోతుంది కాబట్టి రాష్ట్ర రైతాంగం అంతా కూడా ఎక్కడికక్కడ సంబరాలు చేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలబడాలని చెప్పేసి మేము రాష్ట్ర రైతాంగం తెలియజేస్తా ఉన్నాం. ఉంది కొంచెం మీడియా మిత్రులందరికీ విన్నపం, బయట కొంచెం